నమస్తే. ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. మే 13న తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటు వేయబోతా ఉన్నారు. కాలోజీ టీవీ గత కొన్ని రోజులుగా పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ప్రజల్ని చైతన్యం చేస్తూ ఉన్నాం. సో నేను ప్రజెంటు నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో ఉన్న కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న. సో ఈ పార్లమెంట్ పరిధిలో 5 మంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకో 2 బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ నుంచి బీజేపీ నుంచి పోతుగంటి భరత్, సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కొడుకు పోటీ చేస్తూ ఉన్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ నుంచి బహుజనవాదాన్ని పక్కకు పెట్టిండు. సో కేసీఆరే బహుజనవాదాన్ని ఎత్తుకున్నాడు అని చెప్పి ఈయన కూడా బహుజనవాదాన్ని ఎత్తుకున్నాడు. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయబోతా ఉన్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచేమో మల్లు రవి. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఈయనకు ఢిల్లీలో ఒక పదవి ఇచ్చారు. ఆ పదవి వదులుకొని సో ఇక్కడ నుంచి నేను ఎంపీ అవుతా అని చెప్పి ఆయన పోటీ చేస్తూ ఉండు. సో ఏదేమైనప్పటికీ 3 పార్టీల మధ్య పోటీ అయితే కనిపిస్తూ ఉంది. నేను గ్రౌండ్ రిపోర్ట్లోకి వస్తూ ఉంటే సో చాలామంది యువత ఏకమైనరు. ఎవరి కోసం ఏకమైనరు? రాబోయే ఎంపీ ఎలక్షన్లు యువత ప్రభావితం ఏమైనా ఉండబోతా ఉందా? సో ఎందుకంటే ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ చదువుకున్న వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులని మార్చుకునే అవకాశం ఉంటుంది. పలానా వాళ్ళకి ఓటేయండి అంటే ఆ పలానా వాళ్ళకి ఆ తల్లిదండ్రులు కూడా ఓటేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో రాబోయే ఎంపీ ఎలక్షన్లు కూడా యువత ప్రభావితం ఉండే అవకాశం ఉన్నట్టు మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో చాలామంది ఉన్నారు, దాదాపు ఒక 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళ ఒపీనియన్ ఏముంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటూ ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యా అన్న నమస్తే. ఫస్ట్ మీతోటే స్టార్ట్. మీ పేరేం పేరే? అంజనీయులను. ఏం పని చేస్తుంటే? నేను మేసిరి పని చేస్తాను. మేసిరి పని రోజు దొరుకుతుందా? రోజు దొరుకుతుంది. రోజు ఎంత సంపాదిస్తారు ఒక రోజు? రోజు 1500 1000 రూపాయలు సంపాదిస్తాను. ఓకే. సో మార్పు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏం మారింది? ఏం మారిందంటే మాకు నరేంద్ర మోడీ మంచిగా చేస్తుంది కాబట్టి అన్న భరత్ ప్రసాద్ని గెలిపియాలని చెప్పేసి మా పబ్లిక్ కూడా చాలా కోరుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మనం ఏమనుకున్నాం, కేసీఆర్ పోవాలి, పోతేనే బతుకులు మారుతాయి అనుకున్నాం కానీ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమన్నా మారినట్టు కనిపిస్తుంది? లేదు, ఏం లేదు. వాళ్ళు చేసిన హామీలు ఏవి లేవు. ఇంతవరకు 4 నెలల దిలమైన గెలిచి ఏం కూడా చేయలేదు. వాళ్ళతో ఏది కాలేదు, ఏది కూడా కాదు. ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ గెలిస్తేనే సెంట్రల్ గా మంచిగా మనకు పనులు జరుగుతాయి, పబ్లిక్ కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి. ఆల్రెడీ 2 సార్లు అవకాశం ఇష్టం మోదీకి. మార్పు వరకు కూడా తప్పేముంది? మార్పు కొట్టడానికి అవసరం లేదు సార్. వాళ్ళు మంచి పనులు చేస్తారు కదా. 10 సార్లు గెలిచినా అవసరం లేదు. వాళ్ళు గెలుస్తారు. 10 సార్లు గెలిచినా మంచి లేదు. ఆయన మంచి పని చేస్తున్నారు కాబట్టి గెలుస్తాడు. చెడు పని చేస్తే జనాలు ఆల్రెడీ ఆటోమేటిక్ మారుతారు, వాళ్ళను గెలిపియలేరు. ఇప్పుడు మీ నాగర్కల్ నుంచి ఎవరెవరు పోటీ చేస్తారో తెలుసా? ముగ్గురు అధ్యక్షులు. వీళ్ళు కాంగ్రెస్ కి వెళ్ళి ఒకటి, బీజేపీకి వెళ్ళి ఒకటి. ఎవరు పరిచయం నీకు ఎక్కువ? ఈయన భరత్ ప్రసాద్. వాళ్ళ నాన్న పరిచయం, ఈయన పరిచయం ఎక్కువ. వాళ్ళ నాయన కూడా 2 సార్లు ఎంపీగా చేసిండు. ఇప్పుడు భరత్ ప్రసాద్ కూడా ఆయన కూడా పోటాపోటీ చేస్తుండు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఆయననే ఎన్నుకున్నాడు కదా, అక్కడికి వెళ్ళి గెలిపియాలని చెప్పి మాకు కూడా ఉంది సార్. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలియదా మీకు? తెలియదు సార్. ఆయన తెలియదు. ఇప్పుడు మల్లు రవి ఆయన కూడా తెలియదు సార్ మాకు. ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడే, ఆయన పరిచయం లేకపోతే కానీ మాకైతే పరిచయం లేదు సార్. ఆయన లేదు. ఇప్పుడు భరత్ కు గెలిచే అవకాశం కనిపిస్తుందా? ఉంది సార్. ఉందా? ఏమనుకుంటారు అందరూ? అరే మోదీ ఉండాలనుకుంటారా? మోదీ అంటారు సార్. ఎక్కడ చూడు ప్రపంచ దేశాలు మొత్తం కూడా మోదీ అంటారు. ఖచ్చితంగా మోదీ గెలుస్తుంది. ఓకేనే. మీ పేరు ఏం పేరేనా? శ్రీను. మీరేం పని చేస్తారా? పీఈటీ అంటే గవర్నమెంట్ ప్రైవేటేనా? ఓకే. సో ప్రైవేట్ ఎంప్లాయీస్ కాస్త ఊపిరి పీల్చుకున్నారా మార్పు తర్వాత? మార్పు అంటే ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మనకి 6 గ్యారంటీలు అన్నారు, ఒక గ్యారంటీ చేశారు, మిగతాలన్నీ ఏం చేయలేదు వాళ్ళు. ఇప్పుడు బీజేపీ వస్తేనే మార్పు జరుగుతుంది. సో ఆల్రెడీ 2 సార్లు 10 ఏళ్ళు బీజేపీ చేతిలోనే ఉంది. ఏం మారింది? 370 ఆర్టికల్ కానీ, ముస్లింలకి మన త్రిపుల్ తలాక్ కానీ ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. మోడీ అంటేనే అభివృద్ధి, మోడీ గ్యారంటీ ఇది. తప్పకుండా మోడీ వస్తే మన దేశం అభివృద్ధి జరుగుతుంది. రాజ్యాంగాన్ని మార్చాం, రిజర్వేషన్ రద్దు చేస్తాం, ఈ చర్చ బలంగా జరుగుతుంది కదా, ఈ ఎఫెక్ట్ బీజేపీ మీద పడదా? ఇదంతా రేవంత్ ఆడుతున్న నాటకం ఇది. రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం ఇది. రిజర్వేషన్ అనేది ఇప్పటి వరకు కాంగ్రెస్ వాళ్ళే తీసిరు కానీ బీజేపీ వాళ్ళు ఎక్కడ రిజర్వేషన్ మార్పు చేయలేదు. ఓకే. ఇప్పుడు 3 అభ్యర్థులు ఉన్నారు కదా, ఇక్కడ నుంచి 3 బలంగానే కనిపిస్తారు. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన జెండా అన్నాడు, అధికార పార్టీ అయిన మల్లు రవి ఉన్నాడు, సిట్టింగ్ ఎంపీ కొడుకు పోతుగంటి భరత్ ఉన్నాడు. 3లో ఎవరు బెస్ట్ అని మీరు అనుకుంటారు? భరత్ అని వస్తేనే మన బతుకులు మారుతాయి. ఆల్రెడీ వాళ్ళ నాన్న 5 ఏళ్ల కాలం పాటు ఆయన ఎంపీగా చేసింది కదా, ఏం మార్చింది నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిని? ఇక్కడ మన తిరుపతి రోడ్ కానీ, హైవే
అక్కడ ఆయననే చేసిండు. ఇప్పుడు వీళ్ళు వీళ్ళ స్వార్థపరులు, వీళ్ళు ఆస్తులు కాపాడుకోవడానికి వీళ్ళు వస్తారు తప్ప వీళ్ళు వచ్చిన అభివృద్ధి ఏం జరగదు. బహుజనవాదం అంటుండే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన స్వార్థం కోసం ఆయన బహుజనవాదాన్ని వాడుకున్నాడు తప్ప ఆయన చేసింది ఏం లేదు. అంతేనా? ఇంతకుముందు అక్కడ ఆడనేమో ఆయన లోకల్ అని అక్కడ చెప్పుకోండు, ఇప్పుడు వచ్చి ఇక్కడ లోకల్ అంటుండు. ఆయన లోకల్ కాదు, నాన్ లోకల్. వీళ్ళిద్దరు నాన్ లోకలేనా? మల్లురవి కూడా? మల్లురావు నాన్ లోకలే, ఓన్లీ లోకల్ భరత్ అన్న గెలిస్తేనే మన బతుకులు మారుతాయి. అంతే. సో ఏమంటారా యువత, ఏమంటారు? బీజేపీ ఉండాలని కోరుకుంటారా, మార్పు ఏమైనా కోరుకుంటారా? బీజేపీ మార్పు ఆల్రెడీ మార్పు కొంచెం అయింది, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మార్పు జరుగుతుంది. బీజేపీ వస్తే మనకు బీజేపీ వస్తేనే మార్పు జరుగుతుంది, కాంగ్రెస్ వస్తే జరగదు, బీఆర్ఎస్ వచ్చినా జరగదు. సో మీరు మోదీ కోసమే బీజేపీకి ఓటు అనుకుంటారా, లేకపోతే ఇక్కడ భరత్ గెలవాలనిపిస్తుంది బీజేపీ ఓటు? ప్రపంచ దేశాలే మోడీ మోడీ అంటున్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం మోడీ అంటున్నాం. మోడీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఓకే. మీ పేరు ఏం పేరు? పేరు భాస్కర్ రావు. ఓకే. మీరు ఏం చేస్తుంటారు? మా బిజినెస్ అన్న. లోకల్ అయినా కల్వకుర్తి పెడితే నామన్గల్. ఓకే ఓకే. సో ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎవరే? కసిరెడ్డి నారాయణ రెడ్డి. సో మొన్న ఆచార్య ఇక్కడ నుంచి ఓడిపోయింది కదా, సో దాదాపు ఒక 5-6 సార్లు పోటీ చేసిండా? 6 సార్లు. సో ఎందుకు అవకాశం ఇస్తలేరని అలాంటి వ్యక్తికి? సో తక్కువ ఓట్లతో ఓడిపోతా ఉన్నాడు, రీజన్ ఏంది? రీజన్ డబ్బు ఓన్లీ. ఆయన పేద బడుగు బలగ జనాలకు వచ్చింది కాబట్టి ఎంత ట్రై చేసినా ఇప్పటి వరకు కూడా దగ్గరకు వచ్చి పోతున్నాడు. ఓన్లీ మనీ కోసం ఈ రాజకీయ నాయకులు, వాళ్ళు ఉన్న కల్వకుర్తి నాయకులు, లీడర్స్ మనీ ఎక్కడ ఉంటే అక్కడ మారిపోతున్నారు. అంటే ఇప్పుడు కల్వకుర్తి ప్రజలు ఎవరు పైసలు ఇస్తే వాళ్ళకు ఓటేస్తారా? 100%. ఇప్పుడు ఆచార్య అన్న ఓడిపోవడం కారణం 100% అదే. ఇప్పుడు కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇచ్చింది స్కీము. ఏం చెప్తున్నాడు రేవంత్ రెడ్డి? ఏం చెప్తున్నాడు? 6 గ్యారంటీలో ఒక్క గ్యారంటీలో 5 ఉన్నాయి, ఒక్కొక్క గ్యారంటీలో 5 ఉన్నాయి. 5 ఇట్లా ఆయన ఏం చేసిండు? ఒక్కొక్కటి చేసుకుంటూ పోయిండు. ఒక్కొక్కటి చేసి కూడా ఒక్కటే చేసింది. ఇప్పుడు ఆయన చేసింది 6 గ్యారంటీలో చేసింది ఒక్కటి ఏంది? బస్సు ఫ్రీది. అది తప్ప 6 గ్యారంటీలో ఒక్కటి చేయలే. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? August 15 లోపల మాకు ఎంపీకి ఓటు వేయండి, మేము రుణమాఫీ చేస్తాం అంటున్నాడు. ఎలక్షన్ ముందు ఏం చెప్పిండు? December 9న వచ్చిండు, రుణమాఫీ చేస్తామన్నాడు. ఇంతవరకు చేయలేదు. అది కాంగ్రెస్ హామీలు ఇచ్చిండు. మోదీ గ్యారెంటీ ఏంది? ప్రపంచ దేశాలు నరేంద్ర మోడీ 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 అంటున్నాడు. కంపల్సరీ మళ్ళీ భారతీయ జనతా పార్టీ రావాలి, 400 సీట్లు గెలవాలి అనేది. అందులో నార్కన్లో కంపల్సరీ ఉండాలి. నార్కన్లో ఉంటే ఏమవుతుంది అంటే ఆల్రెడీ మనకు రైల్వే లైన్ కూడా శాంక్షన్ అయింది, వస్తుంది. 12 కోట్ల రూపాయలతోని రైల్వే లైన్ కూడా మనకు వస్తుంది. 100% బీజేపీ కావాలి కూడా. యువత 5 ఏళ్ల కాలం పాటు ఇప్పుడు ఎవరైతే భరత్ పోటీ చేస్తా ఉండో వాళ్ళ నాన్న ఇక్కడ ఎంపీగా పనిచేసింది కదా, సో మళ్ళీ అదే కుటుంబం నుంచి ఈయన పోటీ చేస్తా అంటుండు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా, ఆ కుటుంబం నుంచి ఆల్రెడీ వాళ్ళ నాన్న చేసిండు కదా. రామన్ సార్ మంచి వ్యక్తి కదా. ఇప్పుడు నార్కల్ అచ్చంపేట అయినా, కల్వకుర్తి అయినా, నగర్కల్ అయినా, కొల్లాపూర్, గద్వాల్ ఎక్కడ తీసుకున్నా రామన్ సార్ పేరు బాగుంది. కాబట్టి ఆయన కొడుకిస్తే, భారతీయ జనతా పార్టీ కొడుకిస్తే ఎలా ఉంటది అని మొత్తం సర్వే చేసిన తర్వాతనే గెలుస్తాడని నమ్మకంతోనే భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది. చిన్న ఏజ్ గా అనిపిస్తా ఉంది. ఎంత 38 అట్లుంటాడా? 35. యా, ఎంపీ ఎలక్షన్స్ ఇవి. సో ఇవి దేశానికి సంబంధించిన ఎన్నికలు. ఇవి పూర్తి అవగాహన ఉండాలి రాజకీయం పట్ల. ఆ అవగాహన పోతుకంటి భరత్ కనిపిస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు 5 ఏళ్ళు జడ్పీటీసీగా చేసిండు. 5 ఏళ్లలో ప్రతి ఒక్క ఈ కల్వకుర్తి మండలం వరకు తిరిగిండు. అంటే జడ్పీటీసీ ఇక్కడ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఇక్కడ వరకు తిరిగిండు. మా సొంత ఊరు కాబట్టి మా ఊర్లో ఆయనకు ఇప్పుడు రాముల్ సార్ అంటేనే గుంటూరులో నెంబర్ 1 పేరు ఉంది. దాని నుంచి మాకు మా ఊర్లో 100% వన్ సైడ్ గా ఆయన ఓట్లు పడతాయి మా ఊరు నుంచి. కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు. 5 మంది వాళ్ళు ఉన్నారు, 2 ఏమో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది. ఆ ప్రభావితం ఏంటంటే ప్రభావితం ఎట్లుందంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఓటు వేసే మాత్రం బీజేపీకి ఇస్తారు. ఇది 100%. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్త ఉన్నా, కాంగ్రెస్ కార్యకర్త ఉన్నా, ఇది ఎంపీ ఎలక్షన్స్, దేశంలో నరేంద్ర మోడీ కావాలంటే 100% మోడీకి వేయాల్సిందే. అంటే మేము పార్టీలు ఉంటాం, పార్టీ మారం, ఓటు వేసే మాత్రం బీజేపీకి వేస్తాం సైలెంట్ గా అనేది చెప్తున్నారు ప్రజలు. ఆర్ఎస్పీ బహుజనవాదం ఏం పని చేయదా? ఆర్ఎస్పీ ఆయన ఆ పార్టీలో ఉంటే ఇంతో అంతో వాల్యూ ఉండేది. ఒకప్పుడు టీఆర్ఎస్ లో కేసీఆర్ ని అడ్డగోలుగా తిట్టి అదే పార్టీలో మళ్ళా పోయి ఆయన కాలకాడ చేరిండు. ఆయనకున్న వాల్యూ కూడా పోయింది. ఇప్పుడు ఆయనకు డిపాజిట్ గల్లేందే. ఇప్పుడు ఉన్నది ఎవరిది? కాంగ్రెస్ కు, బీజేపీకి. కాంగ్రెస్ ఎక్కడ? ఖమ్మము, ఆయన భద్రాచలము, మన ఏరియానే కాదు. ఇప్పుడు రాముల్ సార్ది నాగర్ కర్నూలు ఏరియా, కల్వకుర్తి నియోజకవర్గం, మా గుండూరు గ్రామం. ఈ ఏరియా ఇది పట్టున్న ప్రాంతం తెలిసిన రాముల్ సార్ ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఆయనకు అనుకూలిస్తుంది కాబట్టి సర్వేలన్నీ చేసి రిపోర్ట్ కూడా టికెట్ ఇచ్చింది రాముల్ సార్కి. గెలుస్తాడు పక్క 100%. నాకు తెలిసిన ప్రకారం అయితే 150,000 మెజార్టీ గెలవచ్చు 100% రావుల్ సార్. ఇంకో చర్చ ఏంటంటే, సరే మీకు తెలుసో లేదో,
ఒకవేళ బీజేపీ సెంట్రల్లో అధికారంలోకి వస్తే, ఒకవేళ పోతుగంటి భరత్ ఇక్కడ నుంచి గెలిస్తే, సో కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కూడా ఆ చర్చ వినిపిస్తుంది మరి. సో మీరు అదృష్టవంతులు, ఒకవేళ బీజేపీ గెలిస్తే, ఈయన గెలిస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కూడా ఉందంట. ఎస్సీ రిజర్వ్డ్ కదా, ఒకవేళ 100% గెలిస్తే కంపల్సరీ అవుతాడు. కంపల్సరీ అసలు కేంద్ర మంత్రి లైన్ అంటే ఇంకా నార్కల్ ఇంకా ఎక్కువ డెవలప్ అవుతాయి. ఎందుకంటే పైన 3 ఉంటాడు కాబట్టి కంపల్సరీ మనకు డెవలప్ అవుతుంది ఇక్కడ 100% ఈ విషయంలో. కాంగ్రెస్ అనేది ఇక్కడ ఇప్పుడు వాళ్ళు 60 సీట్లలో గెలిచారు అంటే మొత్తం దొంగ హామీలు ఇచ్చి గెలిచారు. దయచేసి ఇప్పుడు జనాలకి ఏంటంటే ఇంతకుముందు కేసీఆర్ 10 ఏళ్ళు పాలించిండు, ఇంతో అంత నమ్మకం ఉన్నది. కాంగ్రెస్ ఏమో చేస్తుంది అని చెప్పేశారు. ఉన్న ఆరోగ్య స్కీమ్ పోయింది. వాళ్ళకు వచ్చేది ఒక 2 సీట్లు తప్ప కాంగ్రెస్ కి ఏమి రావు. బీజేపీకి 8 నుంచి 10 సీట్లు వస్తాయి, బీఆర్ఎస్ కి 1 వస్తుందో రావు, అది కూడా తెలియదు. కాంగ్రెస్ 3-4 సీట్లు రావచ్చు. సో మీరు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ కోటేషన్ బీజేపీకి 100% బీజేపీకి 100% బీజేపీకి దాంట్లో తిరిగే లేదు ఆ విషయంలో మాత్రం. ఓకే, థ్యాంక్ యూ అన్న. మీరేం చేస్తారా? నేను బిజినెస్ అండి. బిజినెస్ ఇక్కడ కల్వకుర్తేనా? కల్వకుర్తి. ఏమంటారు యువత, బీజేపీ ఉండాలని కోరుకుంటారా లేకపోతే కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఏమవుతుంది, ఆ ఆలోచనకి ఏమైనా వచ్చిందా? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే మనకు భారతీయ జనతా పార్టీ గెలవడం మనకు ముఖ్య కారణం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గం వారిగా తీసుకుంటే ఒక యువకుడు సౌమ్యుడు, వాళ్ళ నాన్న కూడా చాలా సౌమ్యుడు, ఎలాంటి మచ్చలేని నాయకుడు పోతుగంటి రాములు, వారి యొక్క తనయుడు కాబట్టి ఈ ఇంతకుముందు జడ్పీటీసీగా ఇక్కడ వేసిండు, ప్రజల్లో మమేకమైండు, తిరిగిండు, బాగా మంచి పనులు కొట్లాడిండు, పోరాడిండు, కొన్ని విషయాల్లో చాలా మంచి పనులు వేసిండు, మంచిగా ఉన్నది. ఇప్పుడు తను కూడా ఈ యొక్క ఎంపీగా గెలిస్తే ఇక్కడ ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గం అనే పార్లమెంట్ అనేది అభివృద్ధి అనేది జరుగుతుంది ఖచ్చితంగా. వాళ్ళ నాన్న బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచిండు, ఆయనతో పాటు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా బీజేపీలోకి వచ్చిందా? తప్పకుండా వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ ఇక్కడ అచ్చంపేట సైడ్ ఎమ్మెల్యేగా చేసిండు, చేసినప్పుడు క్రీడా శాఖ మంత్రిగా ఉన్నాడు. ఇంకోటి మంచి పట్టు ఉంది అచ్చంపేట నియోజకవర్గం గాని, వనపర్తి గాని, కొల్లాపూర్ గాని, గద్వాల్ గాని, ఇప్పుడు ఈ నాగర్ కర్నూలు గాని, ఇవన్నీ తనకి మంచి పేరున్న నియోజకవర్గాలు. అందుకని అన్ని విధాలుగా తినకు కలిసి వస్తుంది. తన కొడుకు భరత్ ప్రసాద్ తప్పకుండా గెలుస్తాడు. ఇక్కడ ఆర్ఎస్పీ పెద్ద పరిచయం లేదా మీకు? ఆర్ఎస్పీ ఉన్నాడండి, ఒక దళిత సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని ఓట్లు అడగడానికి వచ్చిన్నాడు. ఏమున్నది, బిఎస్పీ నుండి ఒకవేళ గెలుస్తానో గెలవనో అని అనుకొని బీఆర్ఎస్ లోకి చేరిండు. బీఆర్ఎస్ లోకి చేరినాక ఇప్పుడు ఒక ఏదైతే విస్మరించిండో, ఒక దొర రాజకీయం అనేది విస్మరించిండో, ఇప్పుడు అదే గడీల దగ్గరికి పోయి బందీగా ఉండి ఇప్పుడు నాకు ఓటేయమని అడుగుతున్నాడు. ఇప్పుడు ఎవరితోటి పోటీ కనిపిస్తుంది పోతుగంటి భరత్ కి? కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీ? 2 పార్టీలు లేవండి, 2 లేవు. మల్లు రవ్య ఇక్కడ స్థానికుడు కాదు, ఆయన ఎవరో తెలియదు. అంటే ఇక్కడ ఉన్నాడేమో ఈ జడ్చెల్ల దగ్గర, కాకపోతే మా పార్లమెంటరీ కాదు తను. కాకపోతే ఇక్కడ దళిత వర్గంకి వెళ్ళి స్థానం కావాలంటే ఇప్పుడు ఎవరినో ఎవరిని పెట్టాలి. కాంగ్రెస్ లో ఎక్కడ దొరక్క ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసారు. అంతేగాని భరత్ ప్రసాద్ కి ఎవరు పోటీ కాదండి. అంతే, గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు. మీరేం చేస్తారా? మా వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 4 ఎకరాలు ఉంది. రైతు బంధు వచ్చిందా? రాలే. ఎందుకు అంటే అందరికి ఇచ్చినట్టు కదా రైతు బంధు? లేదు, ఇంతకుముందు వచ్చిందని ఇప్పుడు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు రాలేదు. ఇంతకుముందు వచ్చింది, కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చింది. 1 తారీఖు వచ్చిందా కేసీఆర్ ఉన్నప్పుడు? లేదు, 1 తారీఖు 2 తారీఖులో పడేది, 2-3 రోజులు తేడా. ఓకే, రైతులు ఏమైనా ఇబ్బంది పడుతురా కాంగ్రెస్ పార్టీ పరిపాలన వచ్చినాక? రైతులు చాలా ఇబ్బంది పడుతున్నా. ఇంకోటి ఏదైనా బోర్లు వరుసలేవు, నీళ్ళు లేవు, చాలా ఇబ్బంది అయింది. అది కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఉండేనా? కేసీఆర్ జర అట్లా ఇట్లా జర మంచిగా నడిచింది. ఇప్పుడు ఇంకా బేకారు. వీళ్ళకి కూడా కొంత టైం ఇవ్వాలంటారు కదా. ఎవరికి? కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తే ఇప్పుడు ఉన్నది కూడా మాడిపోతుంది, వేస్ట్ వాళ్ళకి ఇస్తే. ఇప్పుడు అరే కొంత టైం ఇవ్వాలి. 10 ఏళ్ళు కేసీఆర్ ఆగం చేసిండు, వీళ్ళకి కొంత అలవాటు కావాలి, టైం ఇవ్వాలి అని అడుగుతా ఉన్నారు కదా. ఆయన టైము ఎలక్షన్ ముందనే తెలిసింది, మీరు తెచ్చుకోరు లోను, మీరు రాగానే రుణమాఫీ చేస్తా మళ్ళీ పోయి తెచ్చుకోరు అన్నారు. ఆయన రానే తెలిసిపోయింది. ఆగస్టు 15 అంటుండే మళ్ళీ.
కాదన్న ఏది కాదా అంటారు అన్నాళ్ళు అది కాదు ఇది వేస్ట్ ఆయన ఇప్పుడు ఇట్లా అంటాడు తర్వాత పోతాడు ఢిల్లీలో లేని కాడ పడతాడు ఆయన జగన్ ఆయన ఉంటాడు ఎట్లా పోయినా పబ్లికే బేకారు 6 గ్యారెంటీలలో ఎన్ని వస్తున్నాయి ఇప్పటి వరకు 6 గ్యారెంటీ ఇంతవరకు ఏం చేస్తే ఫ్రీ బస్ అని ఇచ్చారు ఫ్రీ బస్ అనే వరకాల ఆడలకు మొగలు కొట్టాడు పెట్టి తమా చూస్తున్నాయి ఆయన అంతే ఇక్కడ 3 అభ్యర్థులు ఉన్నారు కదా ఎవరు పరిచయం నీకు ఎక్కువ నాకు ఎక్కువ అంటే రామ్లాల పరిచయం మా నాయన కారు అని టీడీపీ నుంచి అయినా సరే రాములు సార్ అయితే మాకు పరిచయం ఓకే ఇప్పుడు వాళ్ళ కొడుకు పోటీ చేస్తామండి ఇక్కడ నుంచి భరత్ ఆయనకు గెలిచే అవకాశం ఏమైనా కనిపిస్తుంది 99% ఉందని అనేది రైతులు అయితే 100% ఆయనకే వేస్తారు ఆయన చూసారు మోడీని చూసేస్తారు ఆయన పరిపాలన మంచిది కాదు మోడీని చూసారు మోదీ కూడా 2 సార్లు ఇచ్చాం కానీ అవకాశం లేదు మోడీకి ఎన్నిసార్లు ఇచ్చినా తక్కువనే ఆయన గ్యారంటీ అంటే గ్యారంటీ వీరలేక 2వ మాట చెప్పి 3వ మాట పోయే మంచి కాడు మాట ఇచ్చినాడు కన్ఫర్మ్ అది పైన అవుతుంది అది కన్ఫర్మ్ పని అవుతుంది అది వీళ్ళు గ్యారంటీ అంటే మోడీ గ్యారంటీ కానీ రైతులకు ప్రతి టైం 100 ఎకరాలను కూడా రైతు బంధు పడుతుంది కేసీఆర్ ఉన్నప్పుడు మోడీ ఏం చేసిండు 5 ఎకరాల లోపల ఉన్నోడికి రైతు బంధు పడుతుంది మరి ఇది మంచి ఉందా పరిపాలన లేకుండా అది మంచి ఉందా 100 ఎకరాలు ఉన్నాడు పెద్ద రైతునే ఉండు 5 ఎకరాలు ఉన్నాడు ఇంకా కిందికి పోతూనే ఉండు అట్లా ఇప్పుడు ఈయన ఆర్ఎస్పీ బహుజనవాదం అంటుండు మేము ఆయన గుర్తుపడమన్నా గుర్తుపడమని బీఎస్పీ అధ్యక్షుడిగా పనిచేసిన కానీ గుర్తుపట్టాలి మీరు టీవీలో చూసేదే కానీ ఆయన అయితే ఎప్పుడు గుర్తుపడలేదు గుర్తుపట్టలేదు మల్లు రవి గుర్తుపట్టలేదు గుర్తుపడతాం టీవీలో చూసింది కాంగ్రెస్ మంచి అని కానీ ఈయన లోకల్ అయితే మా లోకల్ ఈయన భరత్ ప్రసాద్ లోకల్ ఏమంటే అప్పుడు కలకూరుతో కూడా కలిసేది కడతాల మండలం అన్ని కలిసేది మంచిగా అందరు కలుపుకొని పోతాడు పోరాడు యూత్ అందరు సంబంధించుకొని పోతాడు ఓకే రైట్ మీరేం చేస్తారా వ్యవసాయం బిజినెస్ అగ్రికల్చర్ ఎన్ని ఎకరాలు ఉందన్నా మనకు ఉంటుంది 6-7 ఎకరాలు ఉంటాయి మీకు రైతు బంధు వచ్చిందా మనకు లేదు మన పేరు మీద లేదు ఇంకా మన ఆయన పేరు మీద ఉంది ఇంకా మనకు రాలేదు వచ్చిందా నాన్న పేరు ఓకేనా కొంతమందికి అలా రాలేదంటారు నిజంగా రైతు బంధు రాలేదు కొంతమందికి రాలే అంటే అప్లై చేసుకున్న వాళ్ళు రాలేదు అప్లై చేసుకున్న వాళ్ళకి వచ్చింది కొందరు ఏమన్నా ల్యాండ్ లిటికేషన్ ఉంటే రాకుండొచ్చు అది నో ఆప్షన్ చేసుకున్న వాళ్ళకి వచ్చింది చేసుకున్న వాళ్ళకి రాలేదు రేవంత్ పరిపాలన ఎట్లుందో మనం మార్పు కోరుకున్నాం కదా రేవంత్ పరిపాలన అంటే స్కీములు ఇచ్చిండు స్కీములు ఇచ్చినాక అందరు పరిశాన్ అవుతారు ఒక బస్సు ఫ్రీ స్కీమ్ ఇచ్చిండు బస్సు స్కీమ్ ఇచ్చినాక ఇప్పుడు 100 బస్సులు నడిచేది డైలీ 50 బస్సులే నడుస్తున్నాయి 50 బస్సులు నడిచేది జాబ్ పోయేటోళ్ళు అక్కడిక్కడ పోయేటోళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి ఇంకోటి బస్సులు నిన్నాక కూడా ఆపుతలేరు బస్సులు ఎందుకు ఆపుతలేరు అంటే నిండింది వాళ్ళకు కూడా ప్రాబ్లం లేదు కదా నిన్నాక ఏడను పడతారమ్మా అని కూడా వాళ్ళు కూడా ఆపుతలేరు బస్సులు తగ్గించారు ఒకటి అది ప్రాబ్లం ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి May 13న మనం ఓటు వేయబోతా ఉన్నాం పబ్లిక్ ఏమనుకుంటున్నారు 2 సార్లు మోదీకి అవకాశం ఇచ్చినాం మార్పు రావాలని మనం కోరుకుంటున్నాం పబ్లిక్ ఏమనుకుంటారు అంటే పైన ఉగ్రవాదులు కానీ ఏది కానీ నరేంద్ర మోడీ మనకు అన్నిటికీ పైన అన్ని దేశాలలో కానీ మంచిగా చేస్తుండు మనకు కూడా మంచిగా చేస్తుండు ఫస్ట్ లాక్డౌన్ అప్పటి నుంచి మనకు ఏంది రైసు కోపిన్ బియ్యం ఫ్రీగా ఇస్తున్నాడు మళ్ళా మొన్న మెయిన్ ఫెస్ట్ లో 5 సంవత్సరాలు ఫ్రీగా ఇస్తున్నాడు ఇంకా మన ఉగ్రవాదులు అప్పుడు ఉగ్రవాదులు ఎవరు పట్టించుకోలేదు ఈయన పట్టించుకుంటుండు మన దేశంలో పైన మంచిగా చేస్తుండు ఇంకోటి మన రాష్ట్రాలలో కూడా మంచిగా చేస్తుండు ఆయన చేస్తున్నందుకు మనకు లోకల్ ఎంపీ ఉంటే పైన ప్రధానమంత్రి ఉంటాడు కాబట్టి ఎంపీ ఉంటాడు ఎంపీ నిధులు వస్తాయి ఈ ముగ్గురులో నీకు ఎవరు ఎక్కువ పరిచయం ముగ్గురులో ఎవరు ఎక్కువ పరిచయం అంటే మనకు భరత్ ప్రసాద్ ఇంతకుముందు జడ్పీటీస్ ఉంటే మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అట్లా పరిచయం ఉండే ఫస్ట్ రాములు సార్ ఉండే మనకు ఎంపీ ఆయన టీఆర్ఎస్ ఎంపీ ఉండే కానీ మనం ఏదైనా పనులు ఉంటే పోయి చేయించుకునేది పాత లెక్కల మన ఆయన లెక్కలు ఉన్నప్పుడు ఏదైనా ఉంటే ఇట్లా మనోళ్ళు బిడ్డ అని అలా బాబు చెప్పేది జడ్పీటీస్ ఉన్నప్పటి నుంచి మనకు పరిచయం భరత్ ప్రసాద్ అంతకన్నా ముందు ఇక అంత పరిచయం లేకుండా సార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తుండు బహుజనవాదం అంటుడు ఆయన పరిచయం లేదా ఆర్ఎస్ విను ఉన్నాడు మంచిగానే కానీ ఆయన మాకు ద్రోహం చేసిపోయిండు మన ఎస్సీకి మొత్తం ద్రోహం చేసిపోయిండు ఆయన ఒకప్పుడు ఇల్లు ఉన్నప్పుడు ఏమో కేసీఆర్ ఎవరు కేటీఆర్ ఎవరు బెడ్రూమ్ లేవి అది అని ఆయననే చెప్పిండు మళ్ళీ ఆయననే చెప్పి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఆయనకే పోయినట్టే మనం ఎట్లా నమ్ముతామన్నా ఇప్పుడు ఆయన ఒక్కడు పోయి మన ఎస్సీ కాస్ట్ కి మొత్తం ద్రోహమే చేసిండు అంతే ఈయన మల్లు రవి కాంగ్రెస్ పార్టీ అయినా అధికార పార్టీ అధికార బలము ఉంటది ధన బలం అన్ని బలాలు ఉంటాయి ఆయనకు అవకాశం ఉండదు ఇప్పుడు అన్ని బలాలు ఉన్నా ఇంకోటి ఆయన మన లోకల్ కాదు ఆయన మన లోకల్ కాడు ఇప్పుడు జనాలు ఏమనుకుంటారు యూత్ గాని పెద్దవాళ్ళు గాని రైతులు గాని మన లోకల్ ఉన్న వాళ్ళని గెలిపించుకోవాలి మేము ఎక్కడో ఉండి ఇక్కడ ఉండరు వాళ్ళు ఎక్కడో ఉంటారు ఢిల్లీలో ఎక్కడో ఉంటారు ఇక్కడ రారు ఇక్కడ ఉంటే మన లోకల్ వాళ్ళు ఉంటారు అన్ని ఇబ్బందులు ఉంటాయి అన్ని చూసుకోవడం అన్ని కాన్షియస్లలో ఏ కాన్షియస్ ఇబ్బందులు వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంకోటి అలా డాడీ ఎంపీ చేసిండు అలా డాడీతో పాటు ఈయన కూడా చేస్తాడు అట్లా గెలుస్తాడంటారు మొత్తానికి 100% గెలుస్తాడు అన్న కల్వకుర్తి ఏమంటారు యువత
కొంత ఏమన్నా అటు ఇటు ఏమైనా ఉన్నారా, అంత ఒకటే వైపు ఉన్నారా? అంతా ఒకటే వైపు ఉన్నాం మేము. ఒకటే వైపు. భరత్ ప్రసాద్ గెలిపించుకోవాలనే ఉంది మాకు. ఎందుకంటే పైన నరేంద్ర మోడీ ఉండు కాబట్టి అన్ని అభివృద్ధులు జరుగుతాయి కాబట్టి గ్రామాలలో సీసీ రోడ్లు కానీ, మన వీధి రోడ్లు కానీ, లైట్లు కానీ, గ్రామ పంచాయతీల ప్రతి ఒక్కటి అభివృద్ధి బాగుంది, నీట్నెస్ మంచిగా ఉంటది కాబట్టి నరేంద్ర మోడీ మళ్ళీ కావాలని. నరేంద్ర మోడీ ఏదన్నా అంటే ఎవరు కొట్టేసారో నరేంద్ర మోడీకి వేస్తామని అంటారు జనాలు. ఓకే, ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఎంపీగా పోటీ చేస్తా ఉండు. గతంలో ఎప్పుడైనా ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఆయన తిరిగిన పరిస్థితి ఏమైనా చూసారా? గుర్తు వ్యక్తి కదా ఆయన, గుర్తు తెలియని వ్యక్తి కాబట్టి ఆయనకి ఎవరు అనేది క్లారిటీ లేదు ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు ఎవరికి వేయాలనేది ఇప్పుడు జనాలే, పైన నరేంద్ర మోడీ ఉంది కాబట్టి భరత్ ప్రసాద్ గీతమనే ఉంది. మోదీ కోసం బీజేపీ కోట్ అంటారా? అవును, అభ్యర్థి కోసం కాదు. అభ్యర్థి అంటే ఇప్పుడు పైన మోడీ ఉంటేనే కదా మనకు మోడీ బలంగా ఉంది కాబట్టి మనం నరేంద్ర మోడీ గెలిపించుకోవాలని అనుకుంటున్నాము. ఓకే, కానీ బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు కదా, ఎట్లా సాధ్యమవుతుంది? ఎందుకు లేరు ఇక్కడ నాగర్ కర్నూలు పార్లమెంట్ లో ఇక్కడ ఎందుకు లేరు? ఇప్పుడు మన తెలంగాణలో 8 మంది ఉన్నారు కదా, అట్లా లేరని ఎందుకు అంటారు? అంటే ఇక్కడ పార్లమెంట్ పరిధిలో సరే ప్రచారం చేయనీకి ఉండాలి, కార్యకర్తలను కాపాడుకోనికి ఉండాలి, ఆ బలాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి 2 ఎమ్మెల్యేలు. పార్టీ 120 రోజులలో జెండా లేపింది, తెల్లారింది. దానికి తెల్లారక ముందే గుడ్లు ఓడగొట్టుకొని పోయిరు వాళ్ళు. వాళ్ళతో ఏది కాదు. ఇప్పుడు ఆడోళ్ళు ఇప్పుడు ఓట్లు అడగనికపోతే ముందల నుంచి శిబురు కట్ట పట్టుకుంటారు. టైం ఇవ్వాలి కానీ మనకు కూడా తెలుసు 10 ఏళ్ళు ఆగమాగమారు. వాడు చెప్పి 120 రోజులు అన్ని చేయాలి. ఆయన ఏం చేసిండు? ఆయన అరే కొత్త సరే అనొచ్చు, 100 రోజులు అనొచ్చు ఉన్నా గానీ ఇప్పుడు నేనేం చెప్పలేను, మళ్ళీ నాకు వేరేగా వస్తాయి. ఆయనతో చెప్పాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? మనకు ఏం చేసిండు? 120 రోజుల్లో అన్ని హామీలు నెరవేరుస్తా అని చెప్పిండు. ఎంతైనా సరే చేయకుండా కానీ కేసీఆర్ తో పోల్చుకుంటే కాస్త ప్రశాంతత కనిపిస్తలేదా? ఏం లేదు, కేసీఆర్ కన్నా వీకే అయిన. అంతేనా? ఈయన వేస్ట్ అసలు. రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఈ 6 నెలలు గడిపేది కూడా కష్టమే. ఆయన ఈ పార్లమెంట్ ఎన్నికల వరకే ఉంటాడు. ఆయన తర్వాత ఎక్కడ జంప్ అయ్యేది తెలియదు. సో గెలిచే అవకాశం ఉందంటారు పోతుగంటి భరత్ కి? పోతుగంటి భరత్ ప్రసాద్ గెలుస్తాడు మాకు. వీళ్ళు ఈ మల్లు రవి, మళ్ళీ ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్, వీళ్ళంతా ఈ గుర్తు ఎవరు గుర్తుపడతారు? వాళ్ళని గుర్తుపడతారంటే సరే ఎవరు వేస్తారు కానీ గుర్తుపడతారు కదా. ఇప్పుడు ఈయన లోకల్ కాబట్టి ఈయన చూస్తాడు. మనకు పైసలు ఏం పని చేయ, ఓటుకు పైసలు ఇస్తే అట్లా. మాకు పైసల సమస్యనే వద్దు, మేము పైసలకు ఓటేయం, మనస్ఫూర్తిగా ఓటేస్తాం అంతే. భరత్ ప్రసాద్కి ఓటేస్తాం మేము, ఎందుకంటే వాళ్ళ నాయన ఉండు కాబట్టి. ఫస్ట్ నుంచి వాళ్ళ నాయన ఉండు, అభివృద్ధి జరిగింది కాబట్టి వేస్తాం ఓటు. ఓకే.